హాయ్ నమస్కారం అండి అందరికీ. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 5000 సబ్స్క్రైబర్స్కి రీచ్ చేసిన మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఇన్నర్ చైల్డ్ హీలింగ్. అసలు ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి అనేది బ్రీఫ్గా కొంత తెలుసుకుందాం. వీ హ్యావ్ ఏ డ్రీమ్స్, డిజైర్స్ అండ్ గోల్స్. సో వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఆల్. బట్ అనుకున్నవి జరగకపోవడానికి కారణం ఏంటి అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడో ఏదో ఒక పాయింట్ స్టక్ అయిపోయి ఉంటుంది. అదే ముందుకి కదలనివ్వకుండా చేస్తుంది. చాలా వరకు మనం మన థాట్స్ని, బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోకపోవడం వల్ల మన డీపర్ ఇన్నర్ చైల్డ్లో ఇవి నిక్షిప్తమైపోయి ఉంటాయన్నమాట. ఏదో సాధించాలి అనుకుంటాం, అయినా ఏదో స్టాప్ చేస్తుంది. అలా స్టాప్ చేసినప్పుడు ఆ స్టక్ అయిన విషయాన్ని ఎలా హీల్ చేయాలో చాలామందికి తెలియదు. యూ ట్రైడ్ ఎవ్రీథింగ్ బట్ నో యూస్. ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు అనుకున్నది సాధిస్తాము అన్న విషయం మీకు తెలుసా? చాలామంది అఫర్మేషన్స్ చెప్తారు, మేనిఫెస్టేషన్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు, అలాగే చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ అండ్ టూల్స్ని కూడా యూజ్ చేస్తారు. ఫిర్ బీ నో యూజ్. బికాస్ మీరు ఎక్కడో ఏదో చేంజ్ చేయాలి, అది చేంజ్ చేయకుండా మీరు మీకు కావలసిన దాన్ని కావాలి అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారు నడపాలి, మీరు సొంతంగా నడపాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ అనే దాన్ని నేర్చుకోవాలి. లేదు అని అంటే అప్పటి వరకు ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి, లేదా వేరే వాళ్ళ కారులో వెళ్ళాలి. కానీ మీకంటూ కారు నడపాలి అని అంటే నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అని అంటే దాంట్లో మెలకువలను కనుక మీరు తీక్షణంగా పరీక్షించి క్షుణ్ణంగా కనుక నేర్చుకుంటే ఆ బిజినెస్లో మీరు సక్సెస్ని సాధిస్తారు. అలా కాకుండా అందరూ బిజినెస్ పెట్టారు, నేను కూడా బిజినెస్ పెట్టేస్తాను అని అంటే అది మీరు అనుకున్నట్టుగా రన్ కాదు. అవును కదా? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్ టైమ్ మీరు ఒక పర్టికులర్ విష్ గురించి యూనివర్స్ని హెల్ప్ అడిగినప్పుడు మీరు మనసులో అనుకునేది ఒకటి, కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క లెవెల్లో ఫీల్ అయ్యేది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. హస్బెండ్ నుండి మీకు ప్రేమ కావాలి అని అనుకుంటారు. తను నన్ను బాగా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేను ఏది అడిగితే అది చేసి పెట్టాలి అని. కానీ మీ నుండి లోపల మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఒక ఆన్సర్ వస్తూ ఉంటుంది. అదేంటో తెలుసా? మగాళ్ళంతా ఇంతే, అర్థం చేసుకోరు. ఏదైనా సరే మనం వాళ్ళకి చేసి పెడితేనే వాళ్ళు మనకి ఏదో ఒకటి చేసి పెడతారు. మా అమ్మగారి లైఫ్ అంతే, మా మామగారి లైఫ్ అంతే, మా అత్తగారి లైఫ్ అంతే, ఎప్పుడూ ఇంతే, వీళ్ళకి వీళ్ళ లైఫే ముఖ్యం అని మీకు తెలియకుండానే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు యూనివర్స్లోకి పంపించేది నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమించాలి అని. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, అసలు మ్యాచే కానప్పుడు ఆబ్వియస్లీ మీ రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు కోరుకునేటటువంటి కోరికలో ఎంతవరకు అది నెరవేరేటటువంటి ఛాన్సెస్ మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ నుండి విడుదల చేసి మీరు కరెక్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు వస్తాయి. రెండిటిని ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి. మీ బిలీవ్ థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిని మార్చండి. అలా రాసుకున్నప్పుడు కనుక, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవ్వరు ప్రేమించరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనే మాట కనుక మీరు పేపర్లో రాస్తే దానికి క్వైట్ ఆపోజిట్గా నేనంటే అందరికి ఇష్టం, నన్ను అందరూ అర్థం చేసుకుంటారు,
నన్ను ప్రేమించటం వాళ్ళకి చాలా ఇష్టం, లేదా నన్ను చాలా అంటే చాలా చాలా వాళ్ళే ప్రేమిస్తున్నారు, తిరిగి నేను కూడా అలాగే ప్రేమిస్తున్నాను. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ని ఇటు సైడ్ రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మీ నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ బిలీఫ్ సిస్టమ్ని మార్చటానికి పదే పదే మీరు మీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ బ్రెయిన్కి ఐ ఆమ్ ఏ లవబుల్ పర్సన్ అని చెప్పండి. అప్పుడు రోజు రోజుకి మీ నెగిటివ్ ప్యాటర్న్ అనేది పక్కకి జరుగుతూ పాజిటివ్ ప్యాటర్న్లో ఏదైతే మీరు బ్రెయిన్లో వేశారో అది పెరగడం మొదలవుతుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? నేను లవబుల్ పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారు. మీ థాట్లోని అదే ఉంది, మీ బిలీవ్ సిస్టంలోని అదే ఉంది. అట్ ద సేమ్ టైం మీకు అవుటర్ వరల్డ్లో కూడా అదే కనిపిస్తుంది. నన్ను ఎవరు ప్రేమించరని మీరు ఫీల్ అవుతూ ప్రేమించాలి అని కోరుకోవటం రెండు మ్యాచ్ కావు. ఇలాంటి వాటి వల్లే చాలా వరకు మీ యొక్క కోరికలు నెరవేరకపోకుండా ఉండడానికి అతి పెద్ద రీజన్ అన్నమాట. ఇది ఒకటే కాదండి, ఇలాంటి ఇన్నర్ చైల్డ్ ప్యాటర్న్స్ చాలానే ఉంటాయి. అందులో కొన్ని ఓవర్ రియాక్షన్. ఆ ఓవర్ రియాక్షన్ వల్ల డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు రియాక్షన్ అవ్వడం వేరు, రెస్పాండ్ కావడం వేరు. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా అంటున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తించినప్పుడు వెంటనే మీ నుంచి ఒక నెగిటివ్ రియాక్షన్ కనుక వెళ్తే మీరు కూడా నెగిటివ్ ప్యాటర్న్లో ఉన్నట్టే. ఎప్పుడైతే కాసేపు ఆగి ఆలోచించి దాని గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు మీ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు అలా ఎందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకు నాతో మాట్లాడారు, ఎందుకు అలాంటి బిహేవియర్ నాతో చేస్తున్నారు, వాళ్ళ ప్యాటర్న్ ఏంటి అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే రియాక్షన్కి రెస్పాండింగ్కి తేడా తెలుస్తుంది. వాళ్ళు అన్నారు కదా అని మీరు వెంటనే అనేస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు. కానీ వాళ్ళు అన్న వెంటనే మీ నెగిటివ్ ప్యాటర్న్ అనే దాన్ని పక్కన పెట్టి పాజిటివ్ ప్యాటర్న్ని కనుక మీరు ముందుకు తీసుకొచ్చి రెస్పాండ్ కాగలిగితే, అంటే ఆగి ఆలోచించి మాట్లాడగలిగితే మీకు అక్కడ నుండి సైలెన్స్ అనేది ఫస్ట్ వస్తుంది. ఒకసారి అన్నా రెండుసార్లు అన్నా అని వాళ్ళే ఆలోచించడం మొదలు పెడతారు. నేను నెగిటివ్గా అంటున్నా, నేను నిన్న అంటున్నా కూడా పట్టించుకోవటం లేదు అని వాళ్ళు స్టాప్ చేయడం మొదలు పెడతారు. బికాజ్ మీ నుంచి ఎప్పుడైతే స్టాప్ వస్తుందో అక్కడ కూడా స్టాప్ మొదలవుతుంది. మార్పు అనేది ఇన్నర్ చైల్డ్లో ఫస్ట్ మీ నుంచి రావాలి. కానీ ఇవన్నీ ఎక్కడుంటాయో తెలుసా అండి? మనం రియాక్టే అవుతాం. ఈ రియాక్షన్ అంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ డీపర్ లెవెల్లో స్టోర్ అయి ఉంటాయన్నమాట. చిన్నప్పటి నుంచి మనం అలాంటి సంఘటనల్ని చూడడం వలన, వినడం వలన, ఫీల్ అవ్వడం వలన ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ లెవెల్లో స్టోరేజ్ అయి ఉంటాయి. వాటిని గుర్తించకుండా మనం రెస్పాండ్ కావాలి అని అనుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో మనల్ని ఇబ్బంది పెట్టే ఇంకొక విషయం ఏంటో తెలుసా? అటాచ్మెంట్ ఇష్యూస్. ఓవర్గా షేర్ చేసుకోవటము, మనం ఏవైతే సీక్రెట్గా పెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయో అది ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడము, ఎవరూ తెలియని కొత్త వాళ్ళకి అన్నిటినీ షేర్ చేసుకొని తర్వాత బాధపడము. అట్ ద సేమ్ టైం మీరు ఎలా అయితే షేర్ చేసుకుంటారో వాటిని వేరే వాళ్ళకు కూడా వాళ్ళ పర్సనల్ విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలని ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోవటం మిమ్మల్ని చాలా బాధిస్తుంది. ఇవి కూడా ఇన్నర్ చైల్డ్లో మనకి అట్టడుగున దాగిబిండిపోయినటువంటి విషయాలే. ఇక ఇన్నర్ చైల్డ్లో అత్యంతంగా ఎక్కువ మంది రియాక్ట్ అయ్యేటటువంటి విషయం ఏంటో తెలుసా అండి? డిఫికల్టీ ఇన్ రిలేషన్షిప్స్. అది ఎవరైనా కానివ్వండి, మదర్ ఫాదర్, వైఫ్ హస్బెండ్, సిబ్లింగ్స్, అత్తగారు కోడలు, అల్లుడు మామ, ఎవరైనా కానివ్వండి, వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోవటం, వేరే వాళ్ళ జీవితాలతో మనల్ని మనం కంపేర్ చేసుకోవటం, వాళ్ళది సాధించారు కాబట్టి మనం కూడా సాధించాలి అని. కానీ వాళ్ళకి ఏమి క్యాపబుల్గా ఉన్నాయి, మనకి ఏమి లేవు అనేది ఆలోచించకుండా పక్క వాళ్ళతో పోల్చుకొని పోటీ పడడం, మనలో
ఏ క్వాలిటీస్ ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఫైట్ క్వాలిటీస్ ఉన్నాయా, ఫ్రీజ్ అయిపోయే క్వాలిటీస్ ఉన్నాయా, ఫ్లైట్ అయిపోయేటటువంటి క్వాలిటీస్ ఉన్నాయా, లేదా ప్లీజింగ్ క్వాలిటీస్ ఉన్నాయా, ఏమున్నాయో గుర్తించకుండా ప్రతిసారి కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఈ తక్కువ చేసుకునే తత్వం ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి చిన్నప్పటి నుంచే వస్తుంది. ఈ ఇన్నర్ చైల్డ్ హీల్ అయ్యేటప్పుడు చాలామంది ప్రధాన పాత్ర తల్లిదండ్రులు పోషిస్తారని అనుకుంటారు, కానీ కాదండి. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు, మీరు ఎక్కడైతే చదువుకుంటారో మీ చుట్టూ ఉన్న జనాలు ఎవరైతే ఉంటారో, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ కూడా దీనికి కారణమవుతారు. ఎందుకంటే ఎవరైనా సరే ఏవైనా అన్నప్పుడు మీరు విన్నవి, చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, అలాగే మిమ్మల్ని ఒక మాట అన్నప్పుడు ఆ ఫీలింగ్ మీ బ్రెయిన్లోకి ఎలా వెళ్తుంది, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి. అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, చుట్టాలు కానీ, ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద మీ ఇన్నర్ చైల్డ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒకవేళ మిమ్మల్ని అదర్ స్టూడెంట్స్తో కనుక మిమ్మల్ని కంపేర్ చేస్తే అదే మీకు పెద్దయినా కూడా అదే ఉండిపోతుంది. నేను వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నేను ఇంతే, నేను ఇక్కడ వరకే, నేను ఇది దాటి చెయ్యలేను, నా కెపాసిటీ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు సపోర్ట్ చేయరు, నేను ఏం చేస్తానన్నా కూడా ఎవరు ఒప్పుకోరు, నాకేది రాదనే అంటారు, ఎన్ని చేసినా వేస్ట్, ఎంత పని చేసినా కూడా నన్ను ఎవ్వరు గుర్తించరు. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా చిన్నప్పటి నుండే వస్తాయండి. జనరల్గా చాలామంది అడిక్షన్స్ అంటే సిగరెట్ తాగడం, మందు తాగడం ఇవి అనుకుంటారు. కానీ సెల్ఫ్ క్రిటిసిజం, మిమ్మల్ని మీరు ఇన్జ్యూర్ చేసుకోవటము, మీ గురించి మీరు తక్కువగా ఆలోచించటము, వేరే వాళ్ళని మీకన్నా ఎక్కువ అని ఫీల్ అవ్వటం కూడా సెల్ఫ్ అడిక్షన్స్లోకి వస్తాయండి. సో ఇవన్నీ మార్చుకుంటే కానీ మీరు అనుకున్నవి తొందరగా నెరవేరడానికి మార్గం దొరకదు. సో ఇప్పుడు మీకు నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. అది కూడా మీరు ఫాలో అయ్యి మీరు అనుకున్నటువంటి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ని గనక చేసుకోగలిగితే హ్యాపీ. ఒకవేళ అది చేసినా కూడా మీకు ఇంకా రిజల్ట్ తక్కువ వస్తుంది అనుకుంటే ఈ 22 నవంబర్ లోపు మీరు మన ఇన్నర్ చైల్డ్ హీలింగ్ 5 days క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు విఘ్నేశ్వరయ్య ఇస్తారు. అలాగే ఈ క్లాస్తో మీకు 5 days రికార్డ్స్ ఫ్రీగా వస్తాయి. అలాగే ప్రాక్సీ సిజల్ ఏవైతే ఉందో తొందరగా మీ డిజైన్ని రీచ్ కావడానికి మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేసేటటువంటి సిజల్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మీకు నేను ఒక టెక్నిక్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మన ఈ డీప్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో ఎప్పుడైనా సరే మీకు నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, అర్థం చేసుకోరు, వినరు, లేకపోతే నన్ను ఎప్పుడు ఇలాగే చూస్తారు, నా లైఫ్ ఇంతే, నేను మనీ మ్యాగ్నెట్గా మారలేను, లేకపోతే నేను అనుకున్న గోల్ని రీచ్ కాలేను, మా వారు అర్థం చేసుకోరు, మా భార్య అర్థం చేసుకోరు, మా పిల్లలు ఎప్పుడు నా మాట వినరు, ఇలా ఏవైనా ప్యాటర్న్స్ ఉండనివ్వండి. వాటన్నిటిని కూడా మీ లెఫ్ట్ సైడ్ రాసుకోండి పేజ్లో. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే రైట్ సైడ్లో మీరు దీనికి క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయండి. నన్ను అర్థం చేసుకుంటారు, నేను ఎందులో అయినా మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబల్ అవుతుంది, మా పిల్లలు నా మాట వింటారు, నా రిలేషన్షిప్ చాలా బాగుంది, ఇలా ఏవైతే మంచి మంచి వర్డ్స్ ఉంటాయో అవన్నీ రాయండి. ఇప్పుడు రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వర్డ్స్ని పదే పదే రోజంతా కూడా పలకడం మొదలు పెట్టండి. ఎందుకనంటే మీరు విన్నది, చూసింది, ఫీల్ అయ్యింది వాటి అన్నిటిని కూడా చేంజ్ చేయాల్సిన టైం కాబట్టి. చిన్నప్పటి నుంచి మీరు ఏవైతే చూసారు, విన్నారు వాటికి క్వైట్ ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి మిర్రర్ వర్క్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అద్దం ముందుకు వెళ్ళండి, అద్దంలో కనిపించేటటువంటి ఆ మనిషే మీ బెస్ట్ ఫ్రెండ్. మీరు ఏవైనా సీక్రెట్స్ చెప్పుకోవాలి అని అనుకున్నా, ఏవైనా ప్రోగ్రామ్ని చేంజ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చేంజ్ చేయండి. అంతేగాని ఇతరులకి మీ యొక్క సీక్రెట్స్ని చెప్పి మీరు ఇంకా చులకనగా మారొద్దు. ఇప్పుడు చెప్పండి, ఐఎమ్ ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్, ఐఎమ్ ఏ లవబుల్ పర్సన్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ హెల్దీ. ఏం చెప్పాలనుకున్నా కూడా హ్యాపీగా ఇక్కడ చెప్పడం మొదలుపెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇవే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని
వాటర్ టెక్నిక్లో కూడా యూజ్ చేయండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్కి సేమ్ తెలుసు కదా, వాటర్ మాలిక్యూల్స్కి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది అనేసి. అందుకే వాటర్ తాగినప్పుడు, ఫుడ్ తింటున్నప్పుడు, స్పెషల్లీ కుకింగ్ చేస్తున్నప్పుడు నెగటివ్ ప్యాటర్న్కి సంబంధించిన ఏ మాటలు మాట్లాడొద్దు. ఆ ప్యాటర్న్తో వాటిని యూజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు ఒక సాంగ్ విన్నా, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా అవి నెగిటివ్ కాకుండా చూసుకోండి. ఎందుకనంటే ఫుడ్ అనేది లైట్ ఎనర్జీ అండి. మనకి పంచతత్వాల్ని యూజ్ చేసుకుని కదా మన ఫుడ్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఆ ఫుడ్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ పాజిటివ్ని మాత్రమే అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఈ ఫుడ్, వాటర్ అండ్ స్పెషల్లీ పడుకునేటప్పుడు కూడా ఈ కేర్ని తీసుకోవాలి. ఏవైతే ఆలోచనలతో మీరు పడుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న డీప్ డౌన్ టెక్నిక్స్ ఉంటాయండి. అదేంటనంటే మీరు పైకి ఒకటి అనుకుంటారు కానీ ఇన్నర్గా ఒకటి చేస్తూ ఉంటారు. నేను సక్సెస్ కావాలి అని మీరు అనుకుంటారు, నేను డబ్బు సంపాదించాలి అని మీరు అనుకుంటారు, గోల్డ్ నాకు కావాలనుకుంటారు, వాట్ ఎవర్ ఇల్లు, వాట్ ఎవర్ ఏదైనా సరే కావాలనుకుంటారు. మీరు కావాలి అనుకోవడంలో తప్పులేదు, నేను సాధించగలను అని ఫీల్ అవడంలో కూడా తప్పులేదు. కానీ మీరు ఎప్పుడైతే ఒక మెడిటేషన్ లేకపోతే ఒక విజువలైజేషన్ ఇంకేదైనా చేస్తూ ఉంటారో అప్పుడు వెంటనే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, నిజంగా నువ్వు చేయగలవా, నిజంగా నువ్వు అచీవ్ చేయగలవా, నీకు ఎవరు హెల్ప్ చేస్తారు, నీ చుట్టూ చూస్తే ఇలా ఉంది, నువ్వు దేన్ని మార్చలేవు, అలాంటప్పుడు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు అని మళ్ళీ మిమ్మల్ని పుల్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కూడా నో, నేను ఏదైనా సాధించగలను, ప్యాటర్న్ని చేంజ్ చేయగలను అని చెప్పి మీరు ఒక జనరల్ బుక్లో క్లియర్గా మీకు ఏం కావాలి, ఏమనుకుంటున్నారు, ఇప్పటి వరకు మీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఏది మానేస్తే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్కి మీరు సీక్రెట్స్ చెప్పుకుంటున్నారండి. సో ఆ సీక్రెట్స్ చెప్పుకోవడం వలన మీకు సంబంధించిన విషయాలన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ డీప్ డౌన్ పాయింట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్ని నిందించడం కాదు, అసలు మీరు సీక్రెట్స్ చెప్పటమే మానేయాలి. మీ సైడ్ నుంచి ఏది వెళ్ళనప్పుడు అటు సైడ్ నుంచి ఏది రాదు. సో ఆ విధంగా ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఆ ఎమోషనల్ యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోగ్రామింగ్ని మొత్తం మార్చుకోగలగాలన్నమాట. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో మీరు ఈజీగా ఎంతో కొంత ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయగలుగుతారు. అలాగే మీరు అనుకున్న ప్రతి దాన్ని అచీవ్ చేయగలుగుతారండి. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇంకా డీప్ డౌన్గా చేసినప్పుడు మనం ఏమనుకుంటే అది ఈజీగా రీచ్ కాగలుగుతాం, ప్రతి దాన్ని కూడా మనం సాధించగలుగుతాం. సో అలాంటి అద్భుతమైన టెక్నిక్స్తో హీలింగ్ క్లాస్ మనకి స్టార్ట్ అవుతుంది. జాయిన్ కాలేని వాళ్ళు ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ చేయండి. కానీ ఈ ఇయర్కి ఇదే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ క్లాస్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ క్లాస్ నా సైడ్ నుంచి ఉండదు. ఈలోపు మీరు ఇన్నర్ చైల్డ్కి హీలింగ్ చేసుకునేటప్పుడు హోపోనోపోనో చేయొచ్చు, గ్రాటిట్యూడ్ చేయొచ్చు, స్క్రిప్టింగ్ వర్క్ చేయొచ్చు, వాటర్ టెక్నిక్ చేయొచ్చు, మిర్రర్ టెక్నిక్ చేయొచ్చు, అన్నిటినీ చేయండి. కానీ అసలు ఈ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడి నుంచి పడతాయి, కర్మకి రిలేటెడ్ ఏంటి, ఎంత కర్మని మనం క్లియర్ చేయొచ్చు, ఎంత కర్మ మనకి రిలేటెడ్గా మనతో పాటు ఫాలో అవుతూ ఉంటుంది, అసలు ఎందుకు ఎప్పుడో చిన్నప్పుడు వదిలేయాల్సిన ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ 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 మనల్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. దేనికోసం ఇలా జరుగుతుంది, అండ్ ఈ లవ్ హీలింగ్ ఎనర్జీ వైబ్రేషన్ని ఎలా మార్చాలి, మనకి మనమే పేరెంట్గా ఎలా మారాలి, పేరెంట్గా మారి మన ఇన్నర్ చైల్డ్కి ధైర్యాన్ని ఎలా ఇవ్వాలి, నువ్వు ఏదైనా సాధించగలవు, స్ట్రాంగెస్ట్ పర్సన్వి అని ఎలా చెప్పాలి, మన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఇన్నర్ చైల్డ్ ప్యాటర్న్ని మార్చినప్పుడే మన బిలీఫ్ సిస్టమ్ మారుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా చేంజ్ అవుతుందండి. సో చాలా సింపుల్, కాకపోతే ఏంటంటే గైడ్ చేయడానికి ఒకళ్ళు ఖచ్చితంగా కావాలి. ఎప్పటి నుంచో జరగలేని వాటిని జరిగేలాగా చేసుకోవాలంటే ప్యాటర్న్ మార్చుకోవాలి, ప్రోగ్రామింగ్ మార్చేసేయాలి మొత్తం. సో మన ఇన్నర్ చైల్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి November 22 లోపులోనే మీరు జాయిన్ అవ్వాలండి. 24th 7 o'clock నుండి మన 5 days ఇన్నర్ చైల్డ్ క్లాస్ నైట్ జరుగుతుంది. అండ్ మీకు రికార్డ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి.
జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక విఘ్నేశ్వరాయకి 6301950787 నెంబర్కి మెసేజ్ పెట్టండి, తను మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకేనండి. సో నేను చెప్పిన టిప్స్ అండ్ టెక్నిక్స్తో మీరు చిన్నగా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేసుకోవడం కూడా మొదలు పెట్టండి. అది కూడా చక్కగా వర్క్ చేస్తుంది. డీప్గా క్లీన్ చేయాలి అనుకునేటప్పుడు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బాయ్.